హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ బ్లౌజ్ గురించి వీడియో షేర్ చేద్దామని నాకు వచ్చిన కస్టమర్ ఒక డౌట్ అయితే చెప్పిందండి. డౌట్ అంటే డౌట్ కాదండి, ఆమెకున్న ప్రాబ్లం నాకు చెప్పింది. మీకు ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పేసి మీకు వీడియో షేర్ చేస్తున్నాను. ఇక్కడ బ్యాక్ పార్ట్ దగ్గర కానివ్వండి, ఫ్రంట్ పార్ట్ దగ్గర కానివ్వండి, ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గరకు వచ్చేసరికి ఇట్లా పట్టేసినట్టు వస్తుంది, మంచిగా ఫ్రీగా ఉంటలేదు ఇక్కడ అని చెప్పేసి వీడియో బ్లౌజ్ అయితే తీసుకొచ్చారు. దానికోసం వీడియో అయితే స్టార్ట్ చేసినానండి. ఇప్పుడు దీన్ని ఏమైనా చేయగలుగుతారా అని తీసుకొచ్చుకున్నారు. అయితే దీన్ని చేయడానికి ఏముండదండి. అయితే మనం కటింగ్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర నుంచి వచ్చేసరికి ఇప్పుడు నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను కదా, షోల్డర్ ఎంత అయితే ఉంటుందో ఇక్కడ ఇది క్లియర్ చేసుకోండి. చాలా వరకు అయితే ఉన్న డౌట్ అందరికి. ఇక్కడ 5.5 వచ్చింది అనుకోండి, ఇక్కడ 5.5 వస్తే 5.5 కంటే 1/2 ఇంచు పెంచుకోమని చెప్తున్నాను నేను ప్రతిసారి. ఈ పెంచకపోయేసరికి ఏంటంటే ఇక్కడ వాళ్ళు ఇప్పుడు ఇది నార్మల్గా యాస్టీజ్గా ఇలానే స్ట్రైట్గా తీసేసుకొని ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా రౌండింగ్ అనేది తీసేసుకున్నారు అనుకోండి. ఇక్కడ నుంచి చూడండి ఇట్లా తీసేసుకుంటే ఇప్పుడు నేను పెంచిన బ్లౌజ్కి మామూలుగా చూపిస్తున్నా. ఇది వాళ్ళకున్న ప్రాబ్లం అంట. అయితే ఇప్పుడు మనం ఎంత విడత అనేది మధ్యలో గ్యాప్ వచ్చిందో చూడండి. ఇప్పుడు నేనైతే ప్రతిసారి ఇట్లా 1/2 ఇంచ్ అయితే పెంచుకోవాలి. పెంచిన దగ్గర నుంచి ఇలా రౌండింగ్ అనేది తీసుకోవాలని చెప్తా. ఈ ఎక్స్ట్రా 1/2 ఇంచ్ అనేది ఇది ఎందుకనంటే లావుగా ఉన్న వాళ్ళకైతే మాత్రము ఒక 3/4 ఇంచ్ వరకు ఇవైతే పెంచుకోవాలండి. మరీ హెవీ సైజ్ బ్లౌజ్కి అయితే ఖచ్చితంగా 3/4 ఇంచు. నార్మల్గా కొంచెం సన్నగా అంటే 30 లోపు చెస్ట్ లూజ్ 30 లోపు ఉన్న వాళ్ళకి 1/4 ఇంచ్ అట్లా, మీడియంగా 35, 36 అట్లా ఉన్న వాళ్ళకి మాత్రం 1/2 ఇంచ్ అయితే పెంచుకోవాలి. హెవీ సైజ్ అంటే ఈ బ్లౌజ్ మాత్రం 44 ఉంది అప్పర్ చెస్ట్. 44 ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా 3/4 ఇంచ్ అనేది పెంచుకోవాలి. చూడండి ఇప్పుడు నేను చూపిస్తాను. 1/4 ఇంచులు ఉంది. 1/4 ఇంచుల దగ్గర నుంచి ఎలా పెంచుకోవాలని అంటే 1/4 ఇంచులు యాస్టీజ్గా ఇక్కడికి వస్తుంది కదా, మనం 3/4 ఇంచు పెంచుకోవాలి అని చెప్పానంటే 6.5 ఇంచుల వరకు మార్క్ చేసుకోవాలి. ఇదండి, ఇలా మార్కింగ్ చేసేసుకుంటే మనకు డౌన్ ఎంత తీసుకుంటున్నామో డౌన్ అనేది అంతే ఉంటుంది. ఇది పెంచుకోవడం వల్ల ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఏదైతే పెంచుకుంటున్నామో ఆ పెంచిన ప్లేస్ అనేది కొంచెం ఫ్యాట్ అనేది ఉంటుంది కదా, ఆ ఫ్యాట్ అనేది ఇక్కడ కవర్ అయిపోతుంది అన్నట్టు, ఎక్కడ కూడా పట్టేయకుండా ఉంటుంది. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందనే వీడియో షేర్ చేస్తున్నానండి. నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి, థ్యాంక్ యూ.